రాష్ట్రంలో యాసంగి సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం నుంచి రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఏదైతే సాగు భూములు గుర్తించడానికి శాటిలైట్ మ్యాపింగ్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇందుకోసం కొంత సమయం పడుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే శాటిలైట్ మ్యాపింగ్ పూర్తి చేయడానికి 1 మంత్ నుంచి 2 మంత్స్ పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి రైతు భరోసా రైతుల అకౌంట్‌లో పడడానికి సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం ఈ రైతు భరోసా గురించి మాట్లాడుకున్నట్లయితే 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అయితే రైతులకు సాయం చేయడానికి ఎకరాకి 8,000 చొప్పున, అంటే సీజన్‌కు 4,000 చొప్పున ఎకరాకి 8,000 అయితే అందించారు. ఆ తర్వాత దాన్ని 10,000కు కూడా పెంచారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరా భూమికి 15,000 ఇస్తాం, సీజన్‌కు 7,500 ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. 2023 అధికారంకి రాగానే అప్పటి యాసంగి సీజన్‌కి సంబంధించి కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. కానీ కేవలం 6,000 మాత్రమే జమ చేసింది. ఆ తర్వాత 2024కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే వర్షాకాలం సీజన్ సంబంధించి కూడా అప్పుడు వర్షాకాల రైతు భరోసా ఇవ్వలేదు. ఆ తర్వాత యాసంగి రైతు భరోసా కూడా చాలా తక్కువ మందికి ఇచ్చింది. అయితే మనం చూసుకోవచ్చు 2025 వచ్చేసరికి మాత్రం ఈ వర్షాకాలకు సంబంధించి కూడా రైతు భరోసా కాంగ్రెస్ పూర్తిగా అమలు చేసింది. అయితే కేవలం 6,000 చొప్పున మాత్రమే రైతులకు చెల్లించింది. ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి కూడా రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో అయితే ఈ రైతులు సాగు భూము గుర్తించడానికి శాటిలైట్ మ్యాపింగ్ చేస్తున్నామని, మ్యాపింగ్ ద్వారా ఎంత భూమి సాగైంది, సాగైన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అయితే ఇంకా 2 నెలల పాటు మనకు ఈ శాటిలైట్ మ్యాపింగ్ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రైతు ఖాతాల్లో క్రమంగా డబ్బులు పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోపక్క చూసుకోవచ్చు ఈ రుణమాఫీకి సంబంధించి కూడా చాలా చోట్ల రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలేదు, కానీ ప్రభుత్వం మాత్రం రుణమాఫీ అయిపోయినట్లుగా చెప్పుకుంటుందని చెప్పేసి కూడా చాలామంది అయితే చెప్తున్నారు. అయితే ఈసారి యాసంగి సీజన్కి రైతు భరోసా సంబంధించి కూడా అందరికీ వస్తుందా రాదా అని చెప్పేసి కూడా చాలా సందేహాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలకు రైతు భరోసా వేసి తర్వాత మిగతా వారికి వేయలేదు. ఈ నేపథ్యంలో ఈసారి అందరికీ రైతు భరోసా వస్తుందా రాదా అని చెప్పేసి కూడా రైతులు చర్చించుకుంటున్నారు. మరోపక్క ఇటు యూరియా కొరత కూడా రాష్ట్రంలో అక్కడక్కడ కనిపిస్తున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి. అయితే యూరియా కొరత తీర్చడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక యాప్ అయితే తీసుకొచ్చింది, ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు యూరియాను బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మరోపక్క చూసుకోవచ్చు కొంతమంది రైతులకు అంటే ఎడ్యుకేషన్ లేని రైతులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎట్లా ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఎట్లా వాళ్ళు యూరియా బుక్ చేసుకుంటారు అని చెప్పేసి కూడా రైతు సంఘాలు అయితే ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన రావడం లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా రైతులకు సంబంధించి పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు రైతు సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి.